ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ ఒక పాశవికంగా యుద్ధాన్ని మొదలెట్టిన తర్వాత ఈరోజు 16 రోజులకు చేరుకుంది. ఈ 16 రోజుల్లో ఎన్ని ఆశలతో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ మీద మొదలెట్టారో అవన్నీ తలకిందులై చివరికి వీళ్ళు ఏ విధంగా కాపాడుకోవాలో తెలియని పరిస్థితుల్లోకి వచ్చేశారు అంటే ఇక్కడ ఇరాన్ యుద్ధ వ్యూహాలను, వాళ్ళ యుద్ధ తంత్రాలను అభినందించి తీరాలేము. ఎందుకంటే ఇజ్రాయెల్ అమెరికాతో పోల్చుకుంటే ఇరాన్ చాలా చిన్న దేశమే. ఏ శక్తి సామర్థ్యాల్లో చూసుకున్నాం ఇవి అమెరికాతో పోలిస్తే. కానీ ఇంతటి అమెరికా వాళ్ళ బలాన్నంతా ప్రయోగించిన ఇరాన్ దగ్గర ఇరాన్ మీద పైచేయి సాధించలేకపోతూ ఉండడం అమెరికాను కలవరపెడుతూ ఉంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే అటు ఇరాన్ దెబ్బకు ప్రపంచం కుదేలైపోయే పరిస్థితి, మధ్యప్రాచ్యం అల్లాడిపోతోంది, చమురు మార్కెట్లో అస్థిరత, అన్ని దేశాలు అయ్యో కుర్రో ముర్రో ఆపండి అని దాదాపు ప్రపంచ దేశాల్లో ప్రజలందరూ ట్రంప్ను నిందిస్తూ ఉన్నారు. ట్రంప్ వల్లే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చింది అని. ఇరాన్ సుప్రీమోను చంపేస్తే ఒక రోజులో ముగిసిపోతుందని చెప్పి భావించిన వీళ్ళు నెక్స్ట్ ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఇరాన్ చాలా ప్లాన్డ్గా దీర్ఘకాలిక యుద్ధానికి ప్లాన్ చేశారు. ఆ ఉచ్చులో ఇరాన్ పన్నిన ఉచ్చులో అమెరికా కూరుకుపోయింది. కానీ విని ఎరగని రీతిలో నష్టం. ఇజ్రాయెల్కి నష్టం ఏ స్థాయిలో ఉందో నేనో మీరో చెప్పక్కర్లే. అమెరికా అడ్డుకుంటుంది కాబట్టి సరిపోయింది, లేకుంటే ఇజ్రాయెల్లో బూడిదైపోయేది అన్నాడు స్వయాన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మరొక పక్క ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బ్రతికి లేరు అని, ఇరాన్ చంపేసింది అని ఆ వార్తలకు లేదు బ్రతికే ఉన్నారు అనే విధంగా ఒక్క సమాధానాన్ని కూడా స్ట్రాంగ్గా ఇవ్వలేకపోతుంది అమెరికా, ఇజ్రాయెల్. ఇరాన్ చంపేసింది అని మొసాద్ డైరెక్టరు, ఇరాన్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, మొసాద్ డైరెక్టరు వీళ్ళు సమావేశమైనప్పుడే బాలిస్టిక్ మిజైల్స్తో ఇరాన్ అటాక్ చేసింది. అందులో మొసాద్ డైరెక్టర్ చనిపోయారు. కానీ నెతన్యాహు తీవ్రంగా గాయపడి తాజాగా చనిపోయారు అన్నది వార్త. దానికి చాలా బలపరిచే ఆధారాలు, లింకులు కనిపిస్తూ ఉన్నాయి. అమెరికా మాటల్లో తడబాటు, అమెరికా ఫినాన్స్ సెక్రటరీ ఇంటర్వ్యూలో ఉండగానే మధ్యలో పిలిపించేయడం, ఆ తర్వాత ఆయన మాటల్లో తడబాటు, అమెరికా ఒక బృందాన్ని ఇజ్రాయెల్ పంపించింది యుద్ధ వ్యూహాల మీద చర్చించడం కోసం, ఒక హై ఎండ్ బృందాన్ని. కానీ వాళ్ళు ఇజ్రాయెల్లో ఎవరితో సమావేశం అవ్వకుండా మళ్ళీ అమెరికాకు తిరుగు ప్రయాణం అయ్యారు. ఎందుకంటే నెతన్యాహు లేరు అన్నది. మరి ఉంటే ఎందుకు సమావేశం అవ్వరన్న ప్రశ్నకు సమాధానం లేదు. అసలు ఆయన నెతన్యాహు బ్రతికుంటే ఏఐ జనరేటెడ్ వీడియోలు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అన్న ప్రశ్నకు సమాధానం లేదు. అండ్ పదే పదే అమెరికా లేటెస్ట్గా కూడా రష్యా మా సమాచారాన్ని అంతా ఇజ్రాయెల్ అమెరికా సమాచారాన్ని అంతా ఇరాన్తో పంచుకుంటుంది. పరోక్షంగా రష్యా కూడా మాతో యుద్ధం చేస్తుందని పదే పదే అంటూ ఉన్నారు. అసలు నెతన్యాహు మొసాద్ డైరెక్టర్ సమావేశమైన సమాచారాన్ని ఇరాన్కి ఎవరు చేరవేశారు? అది రష్యానే చేరవేసింది అన్నది అమెరికా ఆక్రోశం. అసలు చేరవేస్తే అంత కరెక్ట్గా ఏ విధంగా మిజైళ్ళు పేల్చారు? కరెక్ట్గా అసలు అది ఎంత సమయంలో 9 నిమిషాలేమో ఒక బాలిస్టిక్ మిజైల్ ప్రయోగిస్తే 9 నిమిషాల లక్ష్యాన్ని చేరుతుందంటూ ఉన్నారు. అంత ఖచ్చితంగా ఏ విధంగా నెతన్యాహును టార్గెట్ చేసిందో తెలియదు. చాలా ఏ విధంగా చూసినా ఇజ్రాయెల్కి, అమెరికాకు వాళ్ళు ఊహించని నష్టాన్ని, ఒకవేళ నెతన్యాహును కనుక ఇరాన్ చంపేసి ఉంటే అది అమెరికా, ఇజ్రాయెల్ చరిత్ర చూడనటువంటి ఘోరమైనటువంటి ఓటమి. కానీ ఈరోజు కాకుండా రేపటి నిజాలు తెలియాలి. ఇవంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడిప్పుడే తన అమ్ముల పొదుల అస్త్రాన్ని ఇరాన్ బయటకు తీస్తోంది. మొదటి 4-5 రోజులు అమెరికా, ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు విచ్చలవిడిగా వాడేశారు, మనమే గెలిచేసినాంలే అని. ఎప్పుడైతే ఇరాన్ ఫస్ట్ చీప్ డ్రోన్ ప్రయోగించిందో వీళ్ళేమో కాస్ట్లీ ఇంటర్సెప్టింగ్ మిజైల్స్తో వాటిని అడ్డుకొని ప్రయత్నం చేసి వాళ్ళ దగ్గర నుండి అయిపోసుకున్నారు. ఆ తర్వాత అసలైన ఆయుధాలు బయటకు తీయడం ఇరాన్ మొదలెట్టింది. అడ్డుకోవడానికి వాళ్ళ దగ్గర రక్షణ వ్యవస్థలు రోజు రోజుకు విచ్ఛిన్నమైపోయాయి. ఇప్పుడు ఇంకా ఇరాన్ దగ్గర బలమైన మిజైల్స్ ఉన్నాయి. అవి తీస్తే ఎలా అడ్డుకోవాలో వీళ్ళకి తెలియడం లేదు. పోనీ ఇప్పుడు ఇంటర్సెప్టింగ్ మిజైల్స్ తయారు చేయాలన్నా అదే ఇప్పుడు అంత తొందర అయ్యే పని కాదు.
ఒక నెలలో ఇరాన్ 100 బాలిస్టిక్ మిజైల్స్ తయారు చేస్తే, హైపర్సోనిక్ మిజైల్స్ తయారు చేస్తే, వాటిని అడ్డుకునే వాటిని అమెరికా నెలకు 30 మాత్రమే తయారు చేయగలుగుతుంది. అవి తయారు చేయాలన్నా కనుక రేర్ ఎర్త్ మినరల్స్ కావాలి, అవి మళ్ళీ చైనా నుంచే రావాలి. కానీ చైనా ఎంతవరకు సహాయకారం అందిస్తుంది అనేది $1 మిలియన్ ప్రశ్న. అవి అమెరికా తయారు చేసి ఇజ్రాయెల్కి ఎప్పుడు తరలించాలి? ఏంటి ఇదంతా? యుద్ధం ముదిరే కొద్దీ ప్రత్యక్ష ఓటమిని అమెరికా ఇజ్రాయెల్ అంగీకరించక తప్పని పరిస్థితి వస్తుంది. అందుకనే ఇరాన్ను దారిలోకి తెచ్చుకోవాలనే విడిగా చమురు క్షేత్రాల మీద, చివరికి తాజా ఒక రెఫ్రిజిరేటర్ల కంపెనీ మీద దాడి చేశారు. 12 మంది కార్మికులు చనిపోయారు. ఎక్కడ బుద్ధి పడితే అక్కడ జనావాసాల మీద ఒక పిచ్చోలు చేసినట్లే ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇరాన్ని దారికి తెచ్చుకోవాలి, లేకుంటే మన ఓటమిని అంగీకరించాల్సిన పరిస్థితి వస్తుంది అని. ఇప్పుడు వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇప్పుడు ఇంటర్సెప్టింగ్ మిజైల్స్ తయారు చేయాలన్నా కనుక వాళ్ళకు బ్రేక్ కావాలి. అందుకేనేమో బహుశా భూతల దాడులు చేస్తాం, సైన్యాన్ని పంపుతామంటూ ఉన్నారు. ఇది కూడా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించే క్రమంలోనే వచ్చిన మాటలు కావచ్చు. వాళ్ళకి ఇమ్మీడియట్గా బ్రేక్ కావాలి. పైగా 173 మంది అమెరికా పారామిలిటరీ ట్రూపులు, అందులో కమాండోలు కూడా, బాగా ట్రైన్డ్ కమాండోలు కూడా ఉన్నారు. వీళ్ళందరూ 173 మంది ఇరాన్కి పట్టుబడ్డారు. అదే విషయాన్ని ఐఆర్జీసీ కూడా స్వయంగా ప్రకటించింది. అది నిజమేనని చెప్పి రష్యా వైపు నుంచి కూడా వార్తా సంస్థలు చెబుతూ ఉన్నాయి. వాళ్ళని విడిపించుకోవడం కోసమే అమెరికా రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఫోన్ చేశారని ఆ వార్తల సారాంశం. వరుస పెట్టి ఒక పక్క అమెరికాలో ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ప్రపంచ ప్రజలందరూ ట్రంప్ మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. అనుకున్నదొకటి అయినదొకటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అని. ఏ విధంగానూ కూడా ఇరాన్ మీద ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ పైచేయి సాధించే పరిస్థితే కనిపించడం లేదు. అఫ్కోర్స్ ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ ఇంకా విచ్చలవిడిగా దాడులు చేస్తారేమో, కానీ వాళ్ళు దాడులు చేసి, శృతి మించి ప్రవర్తించి, విచ్చలవిడిగా పౌర సమాజం మీద దాడులు చేసి, ర్యాలీల మీద అటాకులు, ఆసుపత్రుల మీద అటాకులు, స్కూళ్ళ మీద అటాకులు, యుద్ధానికి సంబంధం లేని కంపెనీల మీద అటాకులు, చమురు క్షేత్రాల మీద అటాకులు, ఎంత చేసినా వీళ్ళు ఇరాన్ అయితే దారికి తెచ్చుకోగలుగుతారా? ఇప్పటికైతే వీళ్ళు ఓడిపోయారు. అట్లా ప్రజల దగ్గర నుంచి చేదరింపులు, ఎట్లా బయటపడాలో ఈ యుద్ధం నుంచి గౌరవప్రదంగా దిక్కు తెలియక నానా కష్టాలు పడుతూ ఉన్నారు. ఎక్కడ లేని నష్టం మిగిలింది వాళ్లకు. మరోపక్క ట్రంప్ ఏమో రండి ప్రపంచ దేశాలు మాకు సాయంగా అంటున్నారు. అసలు ఏ విధంగా చూసినా ఇరాన్ చేతిలో అమెరికా ఇజ్రాయెల్కి అయితే చావు దెబ్బే తగిలింది. ఇప్పుడు వీళ్ళు ఇంకా విచ్చలవిడిగా ప్రవర్తించి ఏదో పైచేయి సాధించడం అనుకున్న అన్ని రకాలుగా ఆర్థికంగా, వ్యూహాత్మకంగా వీళ్ళైతే చతికిల పడిపోయారు. ఈ యుద్ధం మిగిల్చే ఆనవాళ్ళు భవిష్యత్తులో చాలా సంవత్సరాల పాటు వెంటాడబోతూ ఉన్నాయి. అమెరికాను వెంటాడబోతున్నాయి, ఇజ్రాయెల్ని వెంటాడబోతున్నాయి, ప్రపంచాన్ని వెంటాడబోతూ ఉంది. ఇవన్నీ తట్టుకొని నిలబడే ఇరాన్కి ఇప్పుడు కొత్త ఏమీ కాదు. అమెరికా ఇరాక్ కలిపి ఇరాన్ మీద ఇంతకుముందు 80లో 8 ఏళ్ళు యుద్ధం చేశారు. అటువంటివన్నీ తట్టుకొని నిలబడింది ఇరాన్కి వచ్చే నష్టమేం లేదు. నిండా మునిగిలోనికి చలింది. కానీ ఇటువైపు వాళ్ళు విని ఎరుగని రీతిలో మునిగిపోయారు. ఏం చేయాలో దిక్కు తెలియక కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అబ్బా, ఇరాన్ చేతిలో ఏమన్నా చిక్కినారా? ఎట్లా బయటపడతారనేది ప్రపంచం గమనిస్తూ ఉంది, ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది. ఇరాన్ చేతిలో నుంచి వీళ్ళు ఎట్లా బయటపడతారా అని చూడాలి.